నీవు నాకు ఉత్తరమిచ్చి వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును. నీవు నాకు ఉత్తరమిచ్చి వాడవు అంటే పైన ఏమంటున్నాడు? చెవి యొగ్గి, మొదటి వచనం 2 లైన్లు ఏమంటున్నాడు? చెవి యొగ్గి నాకు ఉత్తరం ఇవ్వు. అదే కీర్తనలో మళ్ళీ 7వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు అంటే నేను ప్రేయర్ చేస్తున్నా దేవా, నువ్వు నాకు అది ఇస్తావన్న నమ్మకము నాకు ఉంది అని దావీదు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అయితే మనం అనేక విషయాలు మనం దేవునికి ప్రార్థన చేస్తాం, కానీ నిజంగా పొందుకోవడం విశ్వాసము మనలో కావాలన్నమాట. అయితే ఇక్కడ అదే చూస్తున్నాడు, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నా ఆపత్కాలం ముందు నేను నీకు మొదలుపెట్టుచున్నాను. దావీదుకి ఆపత్కాలం వచ్చినప్పుడు తను ఎవరి వైపు కూడా తను తిరగలేదు, కానీ ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. ఎందుకు దేవుని వైపు చూస్తున్నాడు? ఎందుకంటే ఆపత్కాలం నందు ఆయన మనలను ఆదరించే దేవుడు, మనం మొదట ఆలకించే దేవుడు. అదే మనం 46వ కీర్తన మొదటి వచనంలో కూడా మనం చూస్తాం కదా, దేవుడు మనకు ఆశ్రయములు దుర్గముడై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన ఎలా ఉన్నాడంట? సహాయకుడుగా ఉన్నాడు. ఆపత్కాలంలో అంటే మనకి ఎటువంటి నిరీక్షణ కానీ, మనకి ఎటువంటి హోప్లెస్ సిచ్యువేషన్ లో ఎవరు కూడా మనకి దగ్గర తీసుకొని పరిస్థితిలో, ఎవరు కూడా మన పైన జారి పడని పరిస్థితిలో మనం దేవుడి వైపు చూస్తే ఆయన మనకి సహాయము కలిగించే దేవుడు. మన చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు ఉన్నవన్నీ దారులన్నీ మూసుకుపోయినప్పటికీ ఆకాశంలో నుండి దేవుడు ఎప్పుడు మనం ఆయనకి మొరపెడతామా, ఎప్పుడు ఆయనకి మనం ప్రార్థన చేస్తామా, ఎప్పుడు ఆయన కృపను మనం పొందుకుంటామా అని దేవుడు ప్రతి ఎవ్రీడే మన కోసం ఆయన వెయిట్ చేస్తుంటారు. కానీ మనం ఫస్ట్ దేవుడికి మొరపెట్టుకోకుండా మన పక్క వారిని, మన తల్లిదండ్రులకు, మన అవసరాలు మనం వాళ్ళకి అడుగుతాం. కానీ మనం దేవుడికి అడిగితే తప్పకుండా ఆయన మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకే ఆపత్కాలం నందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం చూస్తాం కదా, మొదటి తిమోతిలో మనం చూస్తాం ఏమని, మనం అంతా నమ్మకమైన వారం కాదు, కానీ ఆయన ఒక్కడే నమ్మకమైన దేవుడు. నమ్మకం అంటే ఫెయిత్. మనం ఎవరినన్నా నమ్మేసి ఒక మాట చెప్తాం అనుకోండి, మనం నమ్మి చెప్తాం, కానీ అది ఏమవుతుంది అక్కడ? వేరే వాళ్ళకి చెప్పేస్తే ఆ నమ్మకత్వాన్ని మనం నిలబెట్టుకుంటామా? నిలబెట్టుకోలేము కదా. కానీ మన కష్టాలు మనం ఏది ఉన్నా కూడా మనం నమ్మకమైన దేవుడితో చెప్తే ఆయన మన ఆపత్కాలంలో నుండి మనకు ఆయన సహాయము చేసే దేవుడుగా మనం చూస్తాం. అదే విధంగా మనము ఇక్కడ ముందు ఒక వచనం చూసాం, యెహోవా నీవు దయాళుడవు, క్షమించుటకు